టుడే యూఎస్ వీసాకి సంబంధించిన బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే నేను స్టార్ట్ అయ్యాను. ఈ బయోమెట్రిక్స్ ఇవ్వడానికి మనకి హైదరాబాద్ లోనే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో అయితే ఆఫీస్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ బయోమెట్రిక్స్ ఇవ్వడానికి వద్దాం అనుకుంటున్నారో ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే ప్లాన్ చేసుకొని రండి, ఎందుకంటే ట్రాఫిక్ మామూలుగా లేదు. ఇప్పుడే నా బయోమెట్రిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఈ ఆఫీస్ అయితే ఉంటుంది. టుడే అయితే నాకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ అయితే ఉందన్నమాట. అక్కడికైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి వీసా అయితే అప్రూవ్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడే బ్లూ డాట్ నుంచి అయితే ఒక కొరియర్ అయితే వచ్చింది. ఏంటో అనుకుంటున్నారా, చూపిస్తా చూడండి. సో ఫైనల్లీ నా వీసా అయితే నాకు చేతికి వచ్చేసింది. ఆల్మోస్ట్ 5 days పట్టింది అనమాట వీసా ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత పాస్పోర్ట్ చేతికి రావడానికి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేటప్పటికి యూఎస్ వీసాకి సంబంధించిన ప్రాసెస్ ఏంటి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పర్టికులర్గా అప్లై చేసి వెళ్తున్నాను కాబట్టి మీకు కూడా డైరెక్ట్గా ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏందనేది కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది. సో ఇది ఏ వీసా అనేది పర్టికులర్గా నేను ఇప్పుడైతే చెప్పను, కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అది ఏ వీసా అనేది కూడా ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. బట్ ఏ వీసా అయినా సరే ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ఎనీ వీసా అయినా సరే ఇదే సేమ్ ప్రాసెస్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ వీసా అప్లై చేసినా సరే యుఎస్ గవర్నమెంట్కి మన బయోమెట్రిక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వీసా ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదనమాట మనకి ప్రాసెస్. సో ఫస్ట్ బయోమెట్రిక్స్ అండ్ తర్వాత ఇంటర్వ్యూ అనమాట. సో మనకి యుఎస్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనకి 5 లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట మన ఇండియాలో. ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ హైదరాబాద్ అండ్ ఇంకొకటి కోల్కతా అనమాట. సో ఈ 5 లొకేషన్స్లో మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. లక్కీగా నాకైతే హైదరాబాద్లోనే దొరికిందనమాట అపాయింట్మెంట్. సో 2 అపాయింట్మెంట్స్ బయోమెట్రిక్స్ అండ్ ఇంటర్వ్యూకి అయితే బోత్ మనకి హైదరాబాద్లో దొరికింది. సో ఈ బయోమెట్రిక్స్ ఇవ్వడానికి మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఇదైతే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అయితే మనం బయోమెట్రిక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వీసా ఇంటర్వ్యూ కోసం మనం గచ్చిబౌలి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట యుఎస్ కాన్సులేట్కి. సో పర్టికులర్గా నేనైతే ఇప్పుడైతే హైటెక్ సిటీకి అయితే బయలుదేరాను. సో ఎవరికైతే అపాయింట్మెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా 1 అవర్ 2 అవర్స్ ముందే ప్లాన్ చేసుకుని రండి. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట మార్నింగ్ అవర్స్లో. ఏదైనా మీరు మెట్రో తీసుకుని వస్తే కొంచెం పర్లేదు, బట్ డ్రైవింగ్లో వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట. ఇక్కడ కనిపిస్తున్న మెట్రో స్టేషన్లోనే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనమైతే బయోమెట్రిక్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడే కంప్లీట్ చేసుకుని అయితే బయటికి అయితే వచ్చేసాను. సో చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్, ఒక 1/2 అవర్లో అయిపోయింది అనమాట. సో మార్నింగ్ స్లాట్స్ ఉన్న వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా ఒక 1 అవర్ ముందే ప్లాన్ చేసుకుని రండి, లేదంటే మనకు లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో బయోమెట్రిక్స్ అయిపోయిన తర్వాత మనమైతే వీసా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో రీసెంట్గా తీసుకొచ్చిన రూల్ ఏంటంటే బయోమెట్రిక్స్ అయినా 3 days తర్వాతే ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా సో మనకైతే 3 days తర్వాతే చూపిస్తుంది అనమాట. సో నాకైతే 10 days తర్వాతే అపాయింట్మెంట్ అయితే దొరికింది. సో మా ఫ్రెండ్ నేనైతే సో ఇప్పుడైతే ఇంటర్వ్యూకి అయితే బయలుదేరాము. సో బయోమెట్రిక్ మనం ఎలాగైనా పర్లేదు, బట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో వీసా ఆఫీసర్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి సో కొంచెం నీట్గా రెడీ అయ్యి మంచిగా కాన్ఫిడెంట్గా కనిపిస్తే మనకైతే వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ మీరైతే క్యారీ చేసుకోవడం చాలా వరకు బెటర్ అనమాట. ఒకవేళ మీరు స్టూడెంట్ వీసా అయితే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, వర్క్ పర్మిట్ వాళ్ళైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, అండ్ విజిటర్ వీసా వాళ్ళైతే సో మీ ఎవరైతే కలవడానికి వెళ్తున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళడం చాలా వరకు బెటర్ అనమాట. సో కాన్ఫిడెంట్గా ఉంటే సరిపోతుంది. అండ్ నీట్గా క్లీన్గా సో కనిపిస్తే అది కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకో థింగ్ ఏంటంటే మనకి పర్టికులర్గా బయోమెట్రిక్స్ దగ్గర కానీ లేదంటే వీసా ఇంటర్వ్యూ దగ్గర కానీ మొబైల్ ఫోన్స్ అయితే ఎలా అయితే ఉండవు అనమాట. సో ఎవరైతే తీసుకొద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ప్రిపేర్ అయ్యారండి. సో మొబైల్ ఫోన్స్ లేకుండా వస్తే చాలా వరకు బెటర్ అనమాట. సో బయోమెట్రిక్స్ దగ్గర కానీ వీసా ఇంటర్వ్యూ దగ్గర కానీ మనకి మొబైల్ స్టోరేజ్ యూనిట్స్ అయితే ఉంటాయి, బట్ ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. మోస్ట్లీ మీకు పక్కా తావాలి అనుకుంటే తీసుకురండి, లేదంటే మీ ఫ్రెండ్స్ని ఎవరైనా తీసుకురావడం చాలా వరకు బెటర్ అనమాట. సో వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటే సో మీరు లోపలికి వెళ్ళి అపాయింట్మెంట్స్ బేస్ మీద వెళ్తుంది కాబట్టి మహా అయితే ఒక 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుంది. సో వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. సో నేనే మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళాను అనమాట. సో నాకైతే యూజ్ అయింది. అండ్ పార్కింగ్ కూడా మనకి బయోమెట్రిక్ దగ్గర అయితే ఉంటుంది, బట్ వీసా ఇంటర్వ్యూ దగ్గర అయితే ఎట్టి పరిస్థితుల్లో మనకి పార్కింగ్ అయితే ఉండదు. బెస్ట్ ఏంటంటే ర్యాపిడో కానీ ఊబర్ ఓలా తీసుకొని రావడం చాలా వరకు బెటర్ అనమాట. సో నేను కూడా అదే చేశాను అనమాట. అక్కడైతే పార్కింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో దానికైతే ప్రిపేర్ అయ్యి రండి అనమాట. అండ్ వీడియోగ్రఫీ కానీ అక్కడ ఫోటో తీసాడు కానీ ఏది ఎలా అయితే ఉండదు అనమాట. సో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఫోన్స్ అయితే పర్టికులర్గా నాట్ అలౌడ్. సో అదనమాట. ఇప్పుడైతే మా ఫ్రెండ్ నేనైతే దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి నేనైతే ఇంటర్వ్యూ అయితే ఇచ్చేస్తాను.
చేస్తాను. సో తర్వాత మీకు ఏమైంది అనేది అప్డేట్ అయితే ఇస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. చలో లోపలికైతే వెళ్ళిపోతాను. సో ఒకటే ఒక థింగ్ అనమాట, కాన్ఫిడెంట్గా మీరు ఎందుకైతే వెళ్తున్నారో పర్టికులర్ రీజన్ చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉండి అండ్ నీట్గా రెడీ అయ్యి వెళ్తే మాత్రం సో మోస్ట్లీ పాజిటివ్గా ఉంటే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మార్నింగ్ స్లాట్స్ తీసుకుంటే చాలా వరకు బెటర్ అనమాట. ఎందుకంటే సో మనము ఫ్రెష్ మైండ్తో ఉంటాము అండ్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఫ్రెష్ మైండ్తో ఉంటారనమాట. సో మార్నింగ్ స్లాట్స్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా వరకు మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అది ఏ వీసా అయినా సరే మార్నింగ్ స్లాట్స్ ఇది మెయిన్ అనమాట. సో చలో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళిపోయి సో ఇంటర్వ్యూ అయితే ఇచ్చేసి బయటకు వచ్చి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. లోపలికి వెళ్ళిపోదాం. మొత్తానికి వీసా అయితే అప్రూవ్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. చాలా ఈజీగా అయిపోయింది. అసలు టెన్షన్ పడ్డాను ఏదైనా అడుగుతాడేమో అని చెప్పేసి. చాలా ఈజీగా అయిపోయింది అనమాట. మొత్తం ఇంటికి వెళ్ళినాక నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే మనకి బ్లూ డాట్ నుంచి అయితే ఒక కొరియర్ అయితే వచ్చిందనమాట. నేను పాస్పోర్ట్ డెలివరీకి ప్రీమియం డెలివరీ ఆప్షన్ అయితే పెట్టుకున్నాను. సో దానికంటూ 1200 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో ఫైనల్లీ నా వీసా అయితే నాకు చేతికి వచ్చేసింది. ఆల్మోస్ట్ 5 days పట్టిందనమాట వీసా ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత పాస్పోర్ట్ చేతికి రావడానికి. సో November 20 రోజు అయితే నేను ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాను. సో ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి November 25th అనమాట. సో ఇది ట్రాక్ చేయడానికి మనకి పర్టికులర్గా ఏ నెంబర్ కానీ ఏమీ కూడా ఉండదు అనమాట. సో బట్ మనకి కంప్లీట్గా మనం ట్రాక్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పైన ఒక యూఐడి నెంబర్ అనేది ఉంటుంది. మనకి సెకండ్ పేజ్లో ఉంటుంది చూడండి. సో ఆ యూఐడి నెంబర్ని తీసుకెళ్ళి సో మనం బ్లూ డాట్ వెబ్సైట్లో ఏడబ్ల్యూబి నెంబర్ నుంచి చెక్ చేసుకోవచ్చు, రెఫరెన్స్ నెంబర్ నుంచి చెక్ చేసుకోవచ్చు కదా. సో ఆ రెఫరెన్స్ సెక్షన్లో ఈ నెంబర్ ఏ అయితే యూఐడి నెంబర్ ఉంటుందో సో దాన్ని పేస్ట్ చేసిన తర్వాత గో అని కొట్టగానే మనకైతే మన పాస్పోర్ట్ ఎక్కడుంది ఏందనేది కంప్లీట్ ట్రాకింగ్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. అది కూడా మనకి వీసా ఇంటర్వ్యూ అయినా ఒక 3 days తర్వాత కానీ 2 days తర్వాత కానీ మీరు చెక్ చేసుకుంటేనే అది కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి పాస్పోర్ట్ ఎప్పుడైతే అవుట్ ఫర్ డెలివరీ అని వస్తుందో ఆ రోజు కూడా మనము ఈ వెబ్సైట్లో చూసుకున్నా సరే మనకి ఎక్కడ ఉంది ఏందనేది మొత్తం కంప్లీట్ ట్రాకింగ్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది అనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనల్లీ యూఎస్ వీసా చేతిలోకి అయితే వచ్చేసింది. సో మీకు పాస్పోర్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నాది బయోమెట్రిక్ వచ్చేటప్పటికి November 10th అయిందనమాట. సో అండ్ ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి November 20 రోజు అయితే అయింది. సో పాస్పోర్ట్ అయితే చేతికి వచ్చేసింది. సో ఫైనల్లీ యూఎస్ వీసా అయితే వచ్చేసింది. సో చూద్దాం ఎప్పుడు ప్లాన్ చేయాలి యూఎస్ మళ్ళీ వెళ్ళిపోవడం అనేది. సో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను అసలు ఎలా చేశాను ఏందనేది సో సపరేట్గా యూఎస్ వెళ్ళినాకైతే ఈ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. సో అక్కడైతే మాట్లాడుకుందాం. చలో థ్యాంక్ యూ సో మచ్.